హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే వాన కొట్టిందని చెప్పాను కదా. వాన కొట్టినాక టమాటా చెట్లు చూసారు కదా ఎలా అయినాయో. దాదాపు అయితే ఒక 2 days దాకా అయితే మనకైతే వాటర్ అయితే వెళ్ళలేవు ఇందులోకి వెళ్ళి. చెట్లు మొత్తం అనేది ఆడబట్టింది. మన డ్రిప్లో అయితే ఏ మంది ఎక్కిస్తాం చూపిద్దాం. ఇది వచ్చేసి ప్లాంటోమైసిన్, దీంతో కలుపుకొని బిల్టాక్స్ దీంట్లో వచ్చేది కాపరాక్లి క్లోరైడ్ అనేది ఉంటుంది ఇందులో. ఇది మనం డ్రిప్ మందులు అయితే ఛార్జింగ్ డబ్బాలో పోసుకొని డ్రిప్కి అయితే పెట్టుకోవాలి. ఇట్లా కలుపుకుంటా, ఇట్లా మంచిగా నీట్గా కలుపుకోవాలి. రెండు మిక్స్ చేసుకొని మందులు రెండు మిక్స్ చేసి మనం మోటార్ దగ్గర ఛార్జింగ్ ఉంటుంది కదా, దానికి వేస్తే మనం ప్రజెంట్ అయితే చుక్కలు చుక్కలు ఆడుస్తుంది కదా, ఇలా చెట్ల దగ్గర అయితే అంతటా పడుతుంది. మనం పదన బాగుంది కాబట్టి చెట్ల కాడైతే బాగాసేపు అయితే డ్రిప్ మంది అయితే వదులుకోవద్దు. చిన్న చిన్నగా డ్రాప్స్ పడ్డానికి వెంటనే బంద్ చేసుకోవాలి. ఒక 2 డబ్బాలు అయితే మనం ఎక్కేయడం అయితే జరిగింది. పదన బాగుంది కాబట్టి. తోట మాత్రం చిన్న చిన్న కాయ సైజులు అయితే పడుతున్నాయి. చూపిస్తాం మీకు ఒకసారి. చిన్న చిన్న కాయలు అవుతున్నాయి టమాటాలు. మనకు కరెక్ట్ టైంలో అయితే వర్షం అయితే దారుణంగా పడ్డది. ఈ వర్షం వల్ల అయితే టమాటా అయితే ఫుల్ డ్యామేజ్ అవుతుందని అనుకున్నాను నేను. కానీ ఒక 2 రోజుల తర్వాత అయితే వర్షం అయితే తగ్గిపోయింది. వర్షం తగ్గిపోయాక మనమైతే డ్రిప్ మంది అయితే ఇలా వదిలినాం. ఎందుకంటే వేరుకుళ్ళు రోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. చెట్టు అనేది ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడొకటి ఎండిపోయినాయి కదా మన టమాటా చెట్లు. అలా అని మొత్తం తోట ఎండిపోకుండా అయితే మనం డ్రిప్ మంది అయితే ఎక్కించినాం. ప్రజెంట్ అయితే ఇది ఎక్కించినాక ఒక 2 days ఆగి మళ్ళీ తర్వాత మనం డ్రిప్ మందులు అయితే ఎన్పీకేలు అయితే వదులుకోవాలి. ఎన్పీకేలు వదులుకుంటే మనకి ఇప్పుడు పూత టైం కాబట్టి పూత బాగా రావడానికి 1261 అయితే ఖచ్చితంగా డ్రిప్ ఎరువు అయితే వాడుకోవాలి. అప్పుడేమవుతుందంటే పూత శాతం అనేది ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చి మనకు దిగుబడులు అనేది పెంచుతాయి ఖచ్చితంగా. అందుకనే మనం 1261 మ్యాక్స్ ఇలాంటివి అయితే ఎక్కించుకోవాలి. ఇంకొకటి సిఎన్ బోరాన్ కాంబికల్ కూడా ఎక్కించుకుంటే ఏంటంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. మనమైతే దగ్గర మనకు వచ్చేసి మనకు 40 days క్రాప్ ఇది. మనకు వర్షం పడకపోతే ఇంకా సూపర్ ఉంటుండే. వర్షం వల్ల అయితే చెట్లు ఊడురి ఎట్లా అయితే ఎండిపోయినాయో. ఇలా ఎండిపోతే ఏమవుతుందంటే మళ్ళీ కోలుకోవాలి అంటే దాదాపు ఒక 10 days అయితే ఈజీగా పడుతుంది. ఆ 10 days లోపు మళ్ళీ వర్షం పడ్డది అనుకో, తోట మొత్తం ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎవరైనా కానీ వాటర్ ఆగని స్థలాలలో టమాటా అయితే పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ వర్షాకాలం పెట్టాలనుకున్నప్పుడు. ఈ లైన్ మొత్తం అయితే ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఆడబట్టింది ఇదంతా. ఇది మళ్ళీ సెట్ అవుతుందా అనేది డౌట్ ఉంది బాగా. మనమైతే డ్రిప్ అయితే వదిలినాం కదా, చూద్దాం ఒక 2 days తర్వాత ఎలా ఉంటుందో. ఇక టమాటా అయితే ప్రజెంట్ ఇవి 1000 మొక్కలే. నేనైతే ఎకరాలు పెట్టలేదు, ఎందుకంటే నేను ఎన్ని పెట్టినా అన్నీ అయితే చెప్తున్నా. ప్రజెంట్ అయితే ఇంకొకటి అయితే పూర అయితే కట్టుకోవాలి మనం. సైడ్కి అయితే బ్రాంచెస్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా అయితే రావడం అయితే జరిగింది. చూస్తారు కదా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాం.